గణేశాయ నమః. ఓం శ్రీ వసుదాయే నమః. ఈ సమస్త జగత్తుకు ఆధారశక్తి, ఆదిపరాశక్తి యొక్క ప్రధానాంశ, మహాలక్ష్మి స్వరూపిణి, విష్ణు పత్ని ఈ భూమహాలక్ష్మి. వసుంధర, భూమి, ధరణి, ధర, పృథ్వీ అని అనేక నామాలతో పిలువబడే భూదేవిని మట్టిగా, జడ పదార్థంగా కాకుండా తల్లిలా గౌరవించే సంస్కృతి మనది. ఆకాశాన్ని తండ్రిగా, భూమిని తల్లిగా వర్ణించింది వేదం. అందుకే మనమంతా ధరణీపుత్రులం. ఏ విధంగా మన ఉనికికి కారణమైన అమ్మ మనల్ని పోషిస్తూ, రక్షిస్తూ మన ఎడ తన అవ్యాజ ప్రేమను ప్రకటిస్తుందో, అదేవిధంగా సృష్టికి మూల కారణమైన జగన్మాత మనందరికీ ప్రకృతి రూపంలో ప్రధానంగా భూమి ద్వారా తన మాతృప్రేమను పంచి ఇస్తుంది. వసు అంటే సంపద, ధనధాన్య రూపంలో సమస్త సంపదల్ని ధరించి అనుగ్రహించే తల్లి వసుంధర. మనల్ని ధరిస్తుంది కనుక ధర, ధరించి రక్షిస్తుంది కాబట్టి ధరణి. పృథు చక్రవర్తి చేత విస్తరించబడింది కనుక పృథ్వీ. తల్లి ఒడి బిడ్డకు ఎంత భద్రమో, ఈ సమస్త జీవకోటిని భరిస్తూ, పోషిస్తూ, రక్షిస్తూ తన అవ్యాజమైన మాతృప్రేమను అందించే భూమాతను ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవగానే అడుగు కిందకు పెట్టబోయే ముందు శిరస్సు వంచి ఒక్కసారి మనసారా స్మరిస్తూ సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకోవటం మన కనీస ధర్మం. సముద్రం అనే వస్త్రాన్ని ధరించి పర్వతాలను స్తన్యంగా కలిగిన ఏ విష్ణుపత్ని వసుంధర, నా పాదంతో నిన్ను తాకాల్సి వస్తున్నందుకు దయతో క్షమించు తల్లి అని దాని అర్థం. అటువంటి భూమిని మొట్టమొదట పూజించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు భూలక్ష్మీపతి అయిన ఆదివరాహస్వామి. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడి నుండి పృథ్వీని రక్షించి ఉద్ధరించారు కాబట్టే వరాహస్వామిని గోవింద అని పిలుస్తాము. పంటలు పండించాలన్నా, గృహ నిర్మాణం చేయాలన్నా, యజ్ఞాలు ఆచరించాలన్నా, భూమిని అనుకూలపరుచుకోవటానికి భూపూజ చేసుకోవటం అనేది అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం. శాలిగ్రామము, శివలింగము, దేవతా విగ్రహాలు, శంఖం, దీపం, గంట మొదలైన ఏ పవిత్ర వస్తువునైనా నేలను నేరుగా తాకకూడదు. తపస్సు, ధ్యానం, జపం, పూజ వంటివి ఏదైనా ఆసనం పైన కూర్చునే చేయాలి. ఏ తల్లి లేకపోతే జగత్తంతా నిరాధారము. ఓర్పుకి సహనానికి మారు పేరై ఏ తల్లి సమస్త ప్రాణుల్ని తన ఒడిలో ఇముడ్చుకుంటుందో అటువంటి విష్ణుపత్ని అయిన భూమహాలక్ష్మికి శిరసా ప్రణమిల్లుతూ సర్వం గోవిందార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.